హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీ వెళ్ళిన వాళ్ళందరూ సామాన్యంగా ఒక కాయనో పండునో వదిలేస్తారు. అంటే అది శాశ్వతంగా వదిలేస్తారు. ఇంకా జీవితంలో వాటిని మళ్ళా వాడరు, అంతే కదా. ఏ కాయ వదిలేస్తే మంచిది, ఏ పండు వదిలేస్తే మంచిది అనేది చాలామందికి డౌట్ ఉంది. నిజానికి శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్షని వదిలేయండి అని చెప్పారు. కాయాపేక్ష అంటే శరీరంపై ఆపేక్ష, అంటే ఊరికే ఎంతసేపు శరీరం అందంగా ఉండాలి, మనం అందంగా ఉండాలి, మనం ఎలా ఉన్నాము అని చూసుకోవడం అని. ఫలాపేక్ష అంటే పూజ చేసి దేవుడి నుంచి ప్రతిఫలితం రావాలి అని మనం ఆశించరాదు అనేది ఫలాపేక్ష. ఆ రెండు కాశీలో వదిలేసి రావాలి. వాటిని తెలుగులో ట్రూ ట్రాన్స్లేట్ చేసి కాయలను పండ్లను వదిలేసి రావాలి అని చెప్పారు. అది నిజం కాదు. ఈ రెండు వదిలేసి రండి, అంతేకాని మనం వంకాయలను, దొండకాయలను, బెండకాయలను వదిలేస్తే వాటితో ఆ పరమేశ్వరుడికి ఏంటి ఉపయోగం? వదలాల్సింది ఈ రెండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.